కర్ణాటక, ఇది తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఒడిస్సా, ఇది కూడా కర్ణాటక. ఏంటి స్టేట్స్ నేమ్ చెప్తున్నారు? ప్లేట్స్ తయారు చేస్తున్నారు అనుకుంటున్నారా? మేము ప్లేట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ కాదండి. ఎవరైతే ఈ ప్లేట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ చేస్తారో వాళ్ళకి మేము మిషన్స్ అనేవి సప్లై చేస్తూ ఉంటాము. ఇందాక నేను చెప్పిన స్టేట్స్ అన్ని కూడా ఆ స్టేట్స్ కి ఈ మిషన్స్ అనేవి డిస్పాచ్ ఉన్నాయి. ఇవే కాదు, మళ్ళీ పక్కన కూడా మిషన్స్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం హైదరాబాద్ లోనే డిస్పాచ్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ మిషన్స్ అనేవి డిస్పాచ్ కి ముందు ట్రయల్ రన్ అనేది నడుస్తుంది. అయితే ఈ పేపర్ ప్లేట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది కొత్త బిజినెస్ ఏం కాదండి. యాక్చువల్లీ ఈ పేపర్ ప్లేట్స్ అనేవి మార్కెట్లోకి వచ్చి ఒక 20 years అవుతున్నాయి. మేము మిషన్ సప్లై చేయబట్టి కూడా ఒక 20 years అవుతుంది. అయితే ఇందులో కాంపిటీషన్ లేదా అంటే ఉంది. ప్రతి బిజినెస్లో ఉన్నట్టు ఇందులోనూ కాంపిటీషన్ ఉంది. అయితే కాకపోతే ఏంటంటే 20 years బ్యాక్ పెట్టిన వాళ్ళు, అంటే అసలు కాంపిటీషన్ లేనప్పుడు పెట్టిన వాళ్ళు అందరూ సక్సెస్ అయ్యారంటే లేదండి. లేదు, ఇప్పుడు ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు కూడా పెట్టే వాళ్ళు అందరూ ఫెయిల్ అవుతున్నారంటే అది కాదు. యాక్చువల్లీ స్ట్రాటజీ అనేది చేంజ్ అవుతూ వచ్చింది. 20 years బ్యాక్ కూడా ఎవరి స్ట్రాటజీ వాళ్ళది. సో కరెక్ట్గా స్ట్రాటజీ ఉండి కరెక్ట్గా గైడెన్స్ ఉండి చేసుకున్న వాళ్ళు ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉంటారు. అయితే ఆ గైడెన్స్ క్లారిటీ లేకపోవడం వల్ల దీంట్లో లాస్ అనేది చూడాల్సి వస్తుంది. అంటే సింపుల్ థింగ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మిషన్స్ ఉన్నాయి, మీరు ఏ స్కేల్లో స్టార్ట్ చేశారు, అసలు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? అంటే ఇప్పుడు స్మాల్ స్కేల్లో చేస్తారు. అంటే కొందరు ఏం చేస్తారంటే వాళ్ళకి ఆల్రెడీ ఉన్న రెగ్యులర్ జాబ్ ఏదైతే ఉంటుందో అందులో నుంచి ఒక 40,000 శాలరీ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, ఆ 40,000ని ఇందులో నుంచి రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళు ఇమీడియట్ గా ఏం చేస్తారంటే జాబ్ వదిలేసి ఇందులోకి వచ్చేసి ఫస్ట్ మంత్ నుంచి 40,000 రావాలని వాళ్ళు ఏం పెట్టుకుంటారు. అలా ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. ఈ బిజినెస్ అనే కాదు, ఏ బిజినెస్ కూడా వర్కౌట్ అవ్వదు. 40,000 కాదు, 1 lakh కూడా వస్తుందేమో, కాకపోతే దానికి టైం పడుతుంది. అండ్ మీరు టార్గెట్ ఎవరిని చేస్తున్నారు అంటే ఇప్పుడు నార్మల్గా స్మాల్ స్కేల్ చేసినప్పుడు మీరు అంత పెద్ద ప్రాఫిట్ చూడడానికి ఛాన్స్ ఉండదు. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, మీ ప్రొడక్షన్ కానివ్వండి, మీరు అంత పెద్దగా వెళ్ళలేరు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక 1,50,000లో చేసినప్పుడు హార్డ్లీ 15,000 to 20,000 మాత్రమే చేసుకోగలుగుతారు. అంతేగాని మనం 1 lakh ఇన్వెస్ట్మెంట్కి 1 lakh రిటర్న్ వస్తుంది అని చెప్పడానికి లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ టార్గెట్ కస్టమర్స్ అండి. అంటే ఇప్పుడు మీరు స్మాల్ స్కేల్లో చేస్తున్నారు అనుకోండి, మీరు ఎవరిని టార్గెట్ చేయాలి? లేదు, మీరు లార్జ్ స్కేల్లో చేస్తున్నారు, ప్రొడక్షన్ ఎక్కువ చేస్తున్నారు, డైలీ 50,000 to 60,000 ప్లేట్స్ చేస్తున్నారు, మీరు ఎవరిని టార్గెట్ చేయాలి? ఇలా స్ట్రాటజీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు స్మాల్ స్కేల్లో చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే కిరాణా అండ్ హోల్సేల్ షాప్స్ని మాత్రమే టార్గెట్ చేయాలండి. అయితే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మార్కెటింగ్కి భయపడుతుంటారు. అయితే మార్కెటింగ్ అనేది కూడా సింపుల్ గా చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఒక 10 షాప్స్ జరిగితే 10 షాప్స్ మీ దగ్గర ఖచ్చితంగా ప్రోడక్ట్ తీసుకుంటుందని చెప్పడానికి లేదు. జనరల్ గా ఏంటంటే థంబ్ రూల్, మీకు ఒక 10 షాప్స్ జరిగితే ఖచ్చితంగా ఒక 2 or 3 మాత్రమే మీకు సెట్ అవుతాయి. అది మీరు ముందే ఫిక్స్ అయిపోండి. మీకు ఒక 20 షాప్స్ కావాలంటే మీరు అట్లీస్ట్ మీకు ఒక 30 to 40 షాప్స్ లేదంటే ఒక 50 షాప్స్ వరకు మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ఏం చేస్తారంటే కొత్తగా పెట్టిన వాళ్ళు, ఈ స్మాల్ స్కేల్లో చేసే వాళ్ళు మాక్సిమం ఏం చేస్తారంటే మిషన్స్ పెట్టుకుంటారు, ప్రొడక్షన్ చేస్తారు, డైలీ ఒక 4,000 ప్లేట్స్ 5,000 ప్లేట్స్ ప్రొడక్షన్ అనేది చేస్తుంటారు. ఈ 5,000 ప్లేట్స్ ని కూడా వీళ్ళు ఏం చేస్తారంటే లార్జ్ స్కేల్లో చేసే వాళ్ళు ఎవరినైతే టార్గెట్ చేస్తారో వాళ్ళకి వెళ్ళి సెల్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నేను ప్లేట్స్ ఒక 50,000 ప్లేట్స్ కొని ఈ 50,000 ప్లేట్స్ ని నేను సెల్ చేస్తున్నాను అనుకోండి, అది నా కెపాసిటీ. డైలీ నేను 50,000 కొనగలుగుతాను కాబట్టి నేను రేట్ కూడా తక్కువ అడుగుతాను. అయితే ఈ స్మాల్ స్కేల్ వాళ్ళు ఈ 5,000 ప్లేట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వాళ్ళు తక్కువ చేస్తున్నారని చెప్పి నేను వాళ్ళ దగ్గర ఎక్కువ రేట్ ఇచ్చి కొనుక్కోను కదా. నాకు 50,000 ప్లేట్స్ ఇచ్చే వాళ్ళు ఏ రేట్కి ఇస్తున్నారో అదే రేట్కి నేను అడుగుతాను. కాబట్టి వీళ్ళు నాకు ఆ రేట్కి ఇచ్చేస్తారు. అంటే ఈ స్మాల్ స్కేల్ వాళ్ళు ఏమనుకుంటారంటే 10 షాపులు తిరగడం ఎందుకు, ఒకే షాప్లో ఇచ్చేద్దాం కదా అనుకుంటారు. ఒకే షాప్కి మీరు ఇవ్వచ్చు, కాకపోతే మీరు ఒకే షాప్కి ఇవ్వాలనుకుంటే మీ ప్రొడక్షన్ అనేది లార్జ్ స్కేల్లో ఉండాలి. మీకు ఒకే కస్టమర్ దొరకాలి. 50,000 ప్లేట్స్ డైలీ కొనేవాడు ఉన్నాడు, అతను 5,000 ఇస్తే కూడా 50,000 ప్లేట్స్కి ఏదైతే ప్రైస్ ఇస్తాడో అదే ప్రైస్ మీకు ఇస్తారు. అక్కడ మెయిన్ లాస్ అనేది జరుగుతుంది. మీరు చేయాల్సింది ఏంటి, స్మాల్ స్కేల్ వాళ్ళు కిరాణా అండ్ హోల్సేల్ షాప్స్, ఒక్కొక్క కిరాణా షాప్కి డైలీ ఒక 1,000 ప్లేట్స్ 1,500 ప్లేట్స్, హోల్సేల్ షాప్స్ ఉన్నాయి ఒక 2,500 to 3,000 ప్లేట్స్ అలా సెల్ చేసుకుంటూ ఉండాలి. అయితే లార్జ్ స్కేల్లో చేసే వాళ్ళు ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఒక 50,000 60,000 ప్లేట్స్ని ఎన్ని కిరాణా షాప్స్ తిరిగినా వాళ్ళు కవర్ చేయలేరు. కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా డిస్పోజబుల్ షాప్స్, అంటే డిస్ట్రిక్ట్ మెయిన్ హెడ్ క్వార్టర్స్లో ఏవైతే డిస్పోజబుల్ షాప్స్ పెద్ద పెద్ద ఉంటాయో అక్కడ డైరెక్ట్గా సప్లై చేస్తారు. సో ఇది ఇలా మీరు టార్గెట్ కరెక్ట్గా చేయకపోవడం వల్ల ఇందులో మెయిన్ లాస్ అనేది చూడడానికి ఉంటుంది. అయితే మిషన్స్ కూడా మా దగ్గరే మిషన్ కొనండి అని నేను చెప్పాను. మిషన్స్ కూడా చాలా మంది చేసేవాళ్ళు ఉన్నారు. కాకపోతే మెయిన్ థింగ్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మిషన్ క్వాలిటీ. ఎందుకంటే ఇది సింగిల్ యూస్ ప్రోడక్ట్ కాదు. డిస్పోజబుల్ ప్లేట్ అనేది సింగిల్ యూస్ ప్రోడక్టే, కాకపోతే మిషన్ అనేది సింగిల్ యూస్ ప్రోడక్ట్ కాదు. మీరు ఒకసారి మిషన్ కొంటే ఆ మిషన్ మీరు డైలీ యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో. అయితే చాలా మంది మిషన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు ఉన్నారు, నేనే కాదు చాలా వందల మంది ఉన్నారు. కాకపోతే మీరు మెయిన్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీకు కరెక్ట్గా గైడెన్స్ ఇస్తున్నారా. అంటే పర్టికులర్గా ఇప్పుడు మా దగ్గర ఎలా ఉంటుందంటే మీరు ఎప్పుడైతే మా ఆఫీస్కి వస్తారో మీకు ఫస్ట్ మిషన్స్ కాదు, కంప్లీట్గా అన్ని మోడల్స్ అన్ని చూపించిన తర్వాత మీకు ఈ పర్టికులర్ మోడల్లో ఎంత ప్రొడక్షన్ వస్తుంది, దీన్ని మీరు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, కిరాణా షాప్స్లో చేసుకోవాలా, హోల్సేల్ షాప్స్లో చేసుకోవాలా, మీ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది, మీ ప్లాన్ ఎలా ఉంది, దాన్ని బట్టి మీకు స్మాల్ స్కేల్లో పెడితే సెట్ అవుతుందా, లార్జ్ స్కేల్లో పెడితే సెట్ అవుతుందా, ఈ డీటెయిల్స్ అన్ని మా దగ్గర క్లియర్గా చెప్తారు, క్లియర్గా గైడెన్స్ ఉంటుంది.
అండ్ మిషనరీ కూడా మంచి క్వాలిటీలో చేస్తాం. ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు ఏవైతే ఇప్పుడు ఇందాక నేను పెద్ద మిషన్స్ ఏవైతే చెప్పానో ఈ పెద్ద మిషన్స్ అన్ని కొత్త వాళ్ళుగా తీసుకునేవి ఆల్రెడీ ఒక 5 years నుంచి 6 years ముందు నార్మల్గా మా దగ్గర చిన్న మిషన్స్ తీసుకొని ఆల్రెడీ ప్రొడక్షన్ ఒక డైలీ ఒక 4,000 ప్లేట్స్ నుంచి స్టార్ట్ చేసి ఈ రోజు ఒక 40,000 to 50,000 ప్రొడక్షన్ వరకు వెళ్ళిన వాళ్ళు. అయితే ఇప్పుడు ఈ మిషన్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఆ పాత మోడల్స్ లో 40,000 to 50,000 చేయాలంటే మ్యాన్ పవర్ అనేది ఎక్కువ పడుతుంది వాళ్ళకి. సో ఈ లేటెస్ట్ మోడల్ తీసుకోవడం వల్ల వాళ్ళకి మ్యాన్ పవర్ అనేది కొంచెం తగ్గుద్దని చెప్పి వాళ్ళు ఈ మోడల్స్ అనేది చూస్ చేసుకుంటూ ఉన్నారు. సో మా దగ్గర ఏంటంటే మేము క్వాలిటీ అనేది ఇంత బాగా మెయింటైన్ చేస్తాం కాబట్టి వాళ్ళు మళ్ళీ 5 years అయినా 6 years అయినా మా దగ్గరికి వచ్చి మళ్ళీ అప్గ్రేడ్ అవుతున్నారు. సో మీరు ఎప్పుడైతే మిషన్ తీసుకోవాలనుకుంటారో ఆ మిషనరీ ఎవరి దగ్గర తీసుకుంటున్నాం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే బిజినెస్ బాగా నడిచేటప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా మీకు టెక్నికల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే కస్టమర్స్ ని ట్రిక్ చేస్తారు. అంటే వాళ్ళ దగ్గర కంటే మేము తక్కువ రేట్కి ఇస్తామని చెప్పి తక్కువ క్వాలిటీ పెట్టి తక్కువ రేట్లో ఇచ్చేస్తుంటారు. కాకపోతే తర్వాత సర్వీస్ అవసరం ఉన్నప్పుడు సర్వీస్ ఎవరు ఇవ్వరు. అది ముందు చెప్పరు, సర్వీస్ ఇస్తామని చెప్తారు. కాకపోతే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు అక్కడ స్టాఫ్ ఉన్నారా లేదా ఎవరైతే మిషన్ చేస్తున్నారో వాళ్ళు ఒక్కరే ఉన్నారా, వాళ్ళే దానికి ఓనర్ అని చెప్తున్నారా, ఏంటనే చూసుకోవాలి. అంటే స్టాఫ్ ఉందా, టెక్నికల్ సపోర్ట్ ఇవ్వగలుగుతారా లేదా అనేది మీరు ముందే క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మా దగ్గర మిషన్స్ అనేవి 50,000 నుంచి స్టార్ట్ అయ్యి 4 lakhs 5 lakhs వరకు డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉన్నాయి. 10 to 15 types ఆఫ్ మిషన్స్ అనేవి మా దగ్గర ఉన్నాయి. అయితే మీరు నార్మల్గా కింద కనపడే నెంబర్స్కి కాల్ చేసినా మీకు డీటెయిల్స్ అన్ని కొంచెం బ్రీఫ్గా చెప్తారు. అయితే బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు మా ఆఫీస్కి రండి. మీకు టైం ఉన్నప్పుడు కింద నెంబర్స్కి కాల్ చేసి లొకేషన్ పెట్టించుకొని వాట్సాప్లో మీరు మా ఆఫీస్కి రండి. మీరు మా ఆఫీస్కి వస్తే మీకు కంప్లీట్గా ఒక 1.5 hour కంప్లీట్ గైడెన్స్, అంటే అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఏంటి, అసలు బిజినెస్ ఎలా చేసుకోవాలి, ఇందులో స్ట్రాటజీ ఎలా ఉంది, ఏంటి అనేది మొత్తం క్లియర్గా చెప్తారు. చెప్పిన తర్వాత సేమ్ క్వాలిటీ సేమ్ సర్వీస్ మా దగ్గర కాకుండా ఇంతకంటే తక్కువ రేట్లో అదే క్వాలిటీ అదే సర్వీస్ ఎవరు ఇస్తారని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. రండి, గైడెన్స్ అయితే మా దగ్గర తీసుకోండి. అంటే మా దగ్గర చాలా మంది వస్తుంటారు. ఆల్మోస్ట్ మంత్లీ మాకు అన్ని స్టేట్స్ నుంచి కలిపి ఆల్మోస్ట్ ఒక 250 to 300 members మా ఆఫీస్ విజిట్ చేయడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరూ తీసుకోరు, అదేం లేదు. మీరు రండి, ఏం లేదు, మీరు జస్ట్ మీకు టైం ఉన్నప్పుడు రండి. డీటెయిల్డ్గా అన్ని డీటెయిల్స్ అన్ని తీసుకొని ఆ తర్వాత మీరు ఆలోచించుకోవచ్చు. థ్యాంక్ యూ.